దగ్గరకు వచ్చేప్పటికీ మీరు కనుక చూస్తే ముగ్గురు కీలకమైన నాయకులకి మీద కూడా వైసీపీ బీసీ లీడర్స్ని నుంచోబెట్టింది ఎమ్మెల్యే అభ్యర్థులుగా. కుప్పంలో చూస్తే చంద్రబాబు గారి మీద పోటీ చేస్తున్న భరత్ అని ఆయన వెనుకబడిన కులాల నుంచి ఉన్నారు. అలాగే మంగళగిరిలో తెలుసు లోకేష్ గారి మీద ఆవిడ కండ్రు కమల గారి కుమార్తె మురుగుడు హనుమంతరావు గారి కోడలు లావణ్య గారు బీసీ సామాజిక వర్గం. ఇటు చూస్తే హిందూపూర్లో కూడా ఒక మహిళను నుంచోబెట్టారు, ఆమె కూడా బీసీ సామాజిక వర్గమే బాలకృష్ణ గారి మీద. పవన్ కళ్యాణ్ గారి మీద ఎలా తెలుసు అంటే ఈవిడికి రాజకీయ నేపథ్యం ఉంది, వంగ గీత గారికి నేపథ్యం ఉంది. అంటే చాలా స్ట్రాటజిక్గా వైసీపీ బీసీలని ఫోర్ ఫ్రంట్లోకి తీసుకొచ్చింది అని అనుకోవచ్చా? అంటే ఎత్తుగడలు ఉంటాయి ఎన్నికల తర్వాత, బట్ ఒకే రకమైన ఎత్తుగడ బీసీ అనే కార్డుతోటి రావటం ఎలా చూస్తున్నారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికని మరి ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుని కులం ద్వారానే తను ఇవాళ ఉన్నత స్థానం వస్తుందన్న దీంట్లో వెళ్తున్నారు. సోషల్ ఇంజనీరింగ్కే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న దీంట్లో మనం ఇచ్చిన ఈ 13 జాబితాలు కూడా చూసాం. ఏ విధంగా బీసీలకు ఎన్ని ఇచ్చారు, లేకపోతే ఇక ఎస్సీ ఎస్టీ దానికి సంబంధించి మళ్ళీ వేరే కమ్యూనిటీ కూడా రిలీజ్ చేశారు. బీసీ ఎస్సీ ఎస్టీ రేషియోలకు సంబంధించి చూశారు కదా. అంటే వాళ్ళ బీసీలకు ఎంత ప్రయారిటీ ఇచ్చాం 2019తో పోలిస్తే అనేది కూడా చెప్పుకునే ప్రయత్నం. అంటే ఆంధ్రప్రదేశ్ నాడి బాగా పట్టుకున్నారు. ఎందుకంటే అక్కడ పనిచేసే మీకు ఏంటి అది కులం బాగా పనిచేస్తుంది, కులం ద్వారానే అక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయం నడుస్తోందన్న దీంట్లో తను పట్టుకున్నారు. మరి ఎంత మేరకు అది ఆయన రేపటి గట్టు చేరుస్తుందనేది చూడాలి. ఇప్పుడు అనేక విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. రాయలసీమలో మరి ఆ సామాజిక న్యాయం ఎందుకు చేయలేదనేది కూడా ఈ మధ్య చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి 52 సీట్లలో మరి జనరల్ స్థానాల్లో సొంత సామాజిక వర్గానికి ఎక్కువ ఇచ్చారు అనేది, నెక్స్ట్ అక్కడ బీసీలకు ఎందుకు ఇవ్వలేదు అనేది. ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే ఈ 3 అగ్రనేతలు వాళ్ళని బీసీలతో మరి తీసుకోవటం అనేది అది బీసీ స్థానాల్లో వీళ్ళు కంటెస్ట్ చేస్తున్నారా? ఇప్పుడు కుప్పం అనేది బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, మంగళగిరి అనేది బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, ఇక హిందూపూర్ అనేది ఇది ఇవాళది కాదు. తెలుగుదేశం పార్టీ హిందూపూర్ పెట్టని కోట. ఇప్పుడు మనం ఎన్టీ రామారావు హయాం నుంచి ఒక టైంలో అసలు హిందూపూర్ని అది నందమూరిపురం అనే దాంట్లో వెళుతున్న దీంట్లో వాళ్ళు హరికృష్ణ కావచ్చు, బాలకృష్ణ కావచ్చు వరుస పెట్టి గెలుస్తున్న దీంట్లో ఇంకా అక్కడ ప్రత్యామ్నాయం లేక మరి జగన్మోహన్ రెడ్డి బీసీలని వెళుతున్నారా? బీసీల ద్వారానే 3 అగ్రనేతల్ని ఢీ కొట్టగలననేటువంటి నమ్మకంతో వెళ్తున్నారా అనే దీంట్లో రేపటి ఎన్నిక ఈ కులం మీదో డబ్బు మీదో వీటి మీదో నడిచేటట్టుగా లేదు. ముఖ్యమంత్రి తర్వాత ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, గత ఎన్నికల్లో ఆయన ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేశారు, దీన్ని బేరీ చేసుకుంటారు. ప్రజలు కావచ్చు, ఆయన ఓటర్లు కావచ్చు, తటస్థులు కావచ్చు, మేధావులు కావచ్చు, దీన్ని చూసే రేపు ఆయన బస్సు యాత్ర కూడా టేకప్ చేశారు. నిన్న చిలకలూరిపేటలో ప్రధాని మోడీ ప్రసంగం కూడా మనం చూసాం. అభివృద్ధి సంక్షేమమే తను తీసుకుంటున్నారు. వికసిత ఆంధ్రప్రదేశ్ అని చెప్పి, వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత తెలంగాణ. ఎక్కడ చూసినా బీజేపీ 2 అంశాలనే తీసుకుంటోంది. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం. ఈ రెండింటి మీద వెళ్తూ అవినీతిని ఎండగడుతోంది. ఎక్కడ ప్రతి చోట కూడా అవినీతి మీద ఒక యుద్ధం ప్రకటిస్తున్న దీన్ని మనం చూసాం. తెలంగాణలో కూడా కేసీఆర్ పైన అవినీతి కుంభకోణాలనే అన్ని పార్టీలు ముద్ర వేసి ప్రజల్లో ఆయన ఎలా ఓటమి దిశగా వెళ్ళారో మనం చూసాం. సేమ్ అదే ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పైన కూడా పడుతోంది. నిన్న జస్ట్ టీజర్ మాత్రమే నాకు అనిపించింది. ప్రధాని స్పీచ్లో ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ అవినీతి రేసు నడుస్తోంది, మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు అని సాక్షాత్తు ప్రధానమంత్రి అనడం అనేది కేవలం ఒక టీజర్ అనుకుంటున్నాను. ఇక రాబోయే మోడీ ప్రసంగాల్లో కావచ్చు, నడ్డా గారు, అమిత్ షా వీళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రేపటి పర్యటనలు ఉంటాయి రాబోయే దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన క్యాబినెట్ అవినీతి కుంభకోణాలని బీజేపీ, తెలుగుదేశం, జనసేన ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళి ముద్రయ్యాలన్న ఆలోచన మనకి కనపడుతోంది. మనం చూసాం మద్యం కుంభకోణాలు, లేకపోతే ఇసుక కుంభకోణాలు. బీజేపీ ఇప్పటికే అనేక సార్లు ఫిర్యాదులు చేసిన దీంట్లో రాబోయే బీజేపీ విమర్శలు, జనసేన విమర్శలు, తెలుగుదేశం విమర్శలు వైసీపీ అవినీతి చుట్టూతోనే నడుస్తుంటాయి.
తెలుగుదేశం అవినీతి, చంద్రబాబు హయాంలో జరిగినటువంటి అవినీతి, 6 లక్షల కోట్ల అవినీతి అని చెప్పి వీళ్ళు పుస్తకాలు వేసి పంచి తీసుకొచ్చినటువంటి ఈ పరిపాలనలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రుల యొక్క అవినీతి ఇవాళ మీడియా, ఈ ప్రతిపక్షాలు ప్రజల్లోకి ఎంతవరకు తీసుకెళ్తాయి, బలంగా ప్రజలు వాటిని అలా నమ్ముతారు అనేది రేపటి ఓటుని డిసైడ్ చేస్తుందన్నమాట. వాటిని తిప్పికొట్టే దిశగా మరి జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రులు, ఆయన ఎమ్మెల్యేలు అవినీతి కుంభకోణాలపైన ఏమైనా మాట్లాడుతున్నారా, స్పందిస్తున్నారా, రిప్లై ఇస్తున్నారా అంటే ఇప్పటి వరకు మొన్న చేసినటువంటి మోడీ విమర్శ మీద, ప్రధాని చేసినటువంటి ఈ కరప్ట్ క్యాబినెట్ మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు అన్న విమర్శని తిప్పికొట్టిన వాళ్ళు లేరు, వాటికి సమాధానం చెప్పిన వాళ్ళు లేరు. అది లేకపోగా వీళ్ళు తెలుగుదేశం మీద విమర్శల్ని, లేకపోతే జనసేన మీద విమర్శల్ని, ఇక ఈ శాలువాలు, ఈ బొకేలు వీటి మీద నడుపుతున్నారే తప్ప, ప్రధానిని అవమానించారు అంటున్నారే తప్ప, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ అవినీతి లేని మంత్రివర్గం, ఇది అవినీతి రహిత పరిపాలన మేము అందించాం, ఇక్కడ మద్యంలో స్కాములు లేవు, ఇక్కడ ఇసుకలో స్కాములు లేవు అనేది ప్రజల్లోకి పంపలేకపోతున్నారు. వైసీపీ అక్కడ వైఫల్యం మనకి కనిపిస్తుంది. అయితే ఒకటండి, ఇప్పుడు సీట్ల పంపకం దగ్గర ఇంకా కొంత టజిల్ అయితే ఉంది, ఇంకా క్లారిటీ ఎందుకని రావట్లా. జనసేన వరకు క్లారిటీ వచ్చేసింది, బీజేపీ దగ్గరకు వచ్చేప్పుడు క్లారిటీ రావట్లా. కారణం ఏమై ఉంటుంది? అది ఇక బలమైన అభ్యర్థుల్ని దించటం ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు మన తిరుపతిరావు గారు చెప్పారు ఏంటి, వాళ్ళు మొత్తం సంస్థాగతంగా 5 క్లస్టర్లలో ఏ విధంగా బీజేపీ గత కొన్నేళ్లుగా పనిచేస్తోంది, అందులో వాళ్ళు స్ప్రెడ్ అవ్వాలనుకుంటున్నారు. కానీ ఒకే ప్రాంతంలో 3 సీట్లు ఇవ్వడం వల్ల వాళ్ళ యొక్క కార్యకర్తలు, వాళ్ళ యొక్క క్యాడరు మరి వాటిని అక్కడికి మొబైల్ చేసుకోవటం కన్నా వేరే ప్రాంతంలో కూడా కొన్ని సీట్లు అడుగుతున్న దీంట్లో మనకి కనపడుతోంది ఒకటే, సుదీర్ఘ లక్ష్యం కనపడుతోంది. బీజేపీ ఇది ఈ 6 లోక్సభ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లు, ఇది భవిష్యత్తును కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో చాప కింద నీరులాగా బీజేపీ విస్తరిస్తోంది, మొత్తం స్ప్రెడ్ అవుతుంది. రేపు గనక మళ్ళా మోడీ 3.0 గనక వచ్చినట్లయితే, వస్తుందనేది మన ప్రజల్లో కూడా బలంగా వెళ్తున్న దీంట్లో రెసిస్టెన్స్ లేనప్పుడు ప్రతిపక్షం నుంచి జనసేన, బీజేపీ ఆంధ్రప్రదేశ్ని చుట్టేసే ప్రమాదం ఉంది. ఏది ఇక్కడ ప్రాంతీయ పార్టీల భవిష్యత్ మనుగడ కూడా ప్రశ్నార్థకమయ్యే అవకాశాలు ఉన్నాయి మనకి. ఎందుకంటే తెలంగాణ మన కళ్ళ ముందు కనపడుతోంది. బీఆర్ఎస్ అక్కడ ఇప్పటికే ఈ 100 రోజుల్లో ఎంత సఫర్ అవుతుందో మనం చూసాము. 2 జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ చింకి చాట చేస్తున్నాయి. అటు బీజేపీ ఎత్తుకుపోతుంది, ఇటు కాంగ్రెస్ ఎత్తుకుపోతుంది, ఇటు పార్టీని ఎలా కాపాడుకోవాలి, కుటుంబ సభ్యులను ఎలా కాపాడుకోవాలన్న దీంట్లో కేసీఆర్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీ ఈ అలయన్స్ క్లిక్ అయ్యి ఆయన కనుక ఓడిపోవటం కనుక జరిగినట్లయితే అది చాలా ఇబ్బందికరమైనటువంటి సిట్యుయేషన్. బీజేపీ, జనసేన మొత్తం ఆంధ్రప్రదేశ్ను చుట్టేసే అవకాశం కూడా ఉంది. ఆ లక్ష్యమే నాకు పవన్ కళ్యాణ్లో, మోడీ షాల వ్యూహంలో కనపడుతుంది. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు.